హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేక్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీకు అప్పం సూపర్గా చేసే ఓల్డ్ స్టైల్ చికెన్ ఫ్రై ఎలాగో చూపించబోతున్నాను. నిజంగా అండి చాలా బాగుండేది, చాలా బాగా చేసేది. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఒక గిన్నెలోకి నూనె వేసి, నూనె కాయాక లవంగాలు దాల్చిని వేసి వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేగనిచ్చి పసుపు వేసి ఒకసారి అంతా కలిపి అల్లం వెల్లుల్లిపాయ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపి శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న ఈ చికెన్ వేసుకొని రుచికి సరిపడిన ఉప్పు వేసి బాగా కలిపి నీళ్ళు ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో? ఈ నీళ్ళు పూర్తిగా ఎగిరిపోవాలి. నీళ్ళు పూర్తిగా ఎగిరిపోయాక రుచికి సరిపడిన కారం వేసి ఒకసారి అంతా కలుపుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుని ముక్క ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికాక ఈ వాటర్ కూడా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా వాటర్ పూర్తిగా ఎగిరిపోయింది. ఇలాగా ఎగిరిపోయాక దీన్ని నేను 2 parts గా చేస్తున్నాను. సగం ఫ్రై చేస్తున్నాను, సగం గోంగూర చికెన్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ లో, సెకండ్ ఎపిసోడ్ లో గోంగూర చికెన్ చూపిస్తాను. ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసుకున్నాను. ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మసాలాకి మిక్సీ జార్లోకి లవంగాలు, దాల్చిని, ఇలాచి, ధనియాలు, గసగసాలు వేసి మెత్తగా పౌడర్ చేసుకున్నాక కొబ్బరి ముక్కలు వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఇది కూడా పక్కకు పెట్టుకోవాలి. ఫ్రైకి కడాయిలో నూనె వేసి ముందు జీడిపప్పు వేపుకుని పక్కకు తీసుకుని అదే నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయల పేస్ట్, అల్లం వెల్లుల్లి వేసి ఒకసారి అంతా కలుపుకొని కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపాక ఉల్లిపాయకి సరిపడ కారం వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని నూరి పెట్టుకున్న కొబ్బరి గసాల పేస్ట్ను కూడా వేసి బాగా వేగాక మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా మసాలా అంతా పట్టేంత వరకు వేగనివ్వాలి. బాగా వేగాక వేపి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుని ఒకసారి అంతా కలిపి గరం మసాలా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుని తినడమే. చికెన్ ఫ్రై రెడీ.